హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఇవాల్టి వీడియో వచ్చేసి సప్త శనివార వ్రతం 5th వీక్ అనమాట. సో 5th వీక్ వచ్చేసి ఈరోజైతే నేను నువ్వుల లడ్డు పరమాన్నం ప్రిపేర్ చేస్తున్నానన్నమాట పూజ కోసం. సో నేను 4 వీక్స్ పూజ ఎలా చేసుకున్నాను అనేది వీడియోస్ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి కంపల్సరీగా చూడండి. ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి. డైలీ పూజ చేసుకునే దగ్గర పూజ కూడా అండ్ పూజకి సంబంధించిన దీపాలు, అగరబత్తులు, అన్నీ పూజకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నానన్నమాట. అండ్ వెంకటేశ్వర స్వామి వారి ఫోటో అయితే రెడీగా పెట్టుకున్నాను. అండ్ స్వామివారి ఫోటోలో లక్ష్మీదేవి ఫోటో కూడా కంపల్సరీగా ఉండాలన్నమాట. ఇద్దరికి కలిపి పూజ చేసుకోవాలి మనం. అండ్ పూజకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నానమాట. పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, ఇంకా నువ్వుల నూనె, ఆవు నెయ్యి, ఆవు పాలు, హారతి కర్పూరం, ఇంకా పచ్చ కర్పూరం అన్నీ తీసుకున్నానమాట. అండ్ నేను స్వామివారికి వెండి దీపాలైతే వెలిగిస్తున్నాను, వెండి కుందులలో. అండ్ ఫ్రూట్స్ మన ఇష్టము, ఎన్ని రకాల ఫ్రూట్స్ అయినా పెట్టుకోవచ్చు. సో మనం ఇవన్నీ రెడీగా పెట్టుకుంటే మనకి మార్నింగ్ అంతా హడావిడి లేకుండా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను డైలీ పూజ చేసుకుంటా కదా, మనం డైలీ పూజ చేసుకుంటా కదా, అక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇక్కడ వ్రతం అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దేవుడికి సంబంధించిన ఐటమ్స్ ఇలా దగ్గర పెట్టుకున్న తర్వాత స్వామివారికి ఇష్టమైన తులసి మాల కంపల్సరీగా పెట్టాలన్నమాట. నేను ఎవ్రీ వీక్ తులసి మాల పెడుతున్నాను. అండ్ 2 పిండి దీపాలు అయితే పెడుతున్నాను అనమాట. అండ్ స్వామివారికి నామం బొట్టు పెట్టాలన్నమాట. తర్వాత అండ్ ఎవ్రీ వీక్ ప్రసాదాలు అయితే నేను 7 రకాల ప్రసాదాలు అయితే పెడుతున్నాను విత్ కొబ్బరికాయ అండ్ ఫ్రూట్స్ అనమాట. అండ్ వడపప్పు పానకం అయితే కంపల్సరీగా పెట్టాలి. అండ్ పరమాన్నం నేను కంపల్సరీగా చేస్తున్నాను. సో నా 4 వీక్స్ పూజ చూసిన తర్వాత కొంతమంది నన్ను క్వశ్చన్స్ అయితే అడిగారనమాట. అవేంటి అంటే పిండి దీపాలని తర్వాత ఏం చేయాలి అని అడిగారు. పిండి దీపాలని తర్వాత ఆవులకి పెట్టొచ్చు, ఆరెల్స్ పారే నీటిలో కానీ ఎవరు తొక్కని ప్లేస్లో కానీ వేయాలి. అండ్ ప్రసాదాలు ఏమేం చేయాలి అని అడిగారు. ప్రసాదాలు వడపప్పు పానకం అయితే కంపల్సరీగా ఉండాలి, కొబ్బరికాయ కొట్టాలి. అండ్ మన ఇష్టం అనమాట, మన ఓపికని బట్టి ఎన్ని ప్రసాదాలైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే పరమాన్నం కంపల్సరీ, వడపప్పు పానకం, నువ్వుల లడ్డు కూడా కంపల్సరీగా చేయాలి. అండ్ కొబ్బరికాయ, ఫ్రూట్స్ ఇవన్నీ నేను కంపల్సరీగా చేస్తున్నాను. అండ్ స్వామివారికి ఇష్టమైన లడ్డు నేను బయట షాప్లో తీసుకొచ్చి పెడుతున్నాను. అండ్ స్వామివారికి డిఫరెంట్ ఫ్లవర్స్తో పూజ చేస్తే మనకి కలర్ఫుల్గా కనిపిస్తుంది. అండ్ చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎన్ని వీక్స్ కంటిన్యూస్గా చేయాలి అని అడుగుతున్నారు. 3 వీక్స్ అయితే కంటిన్యూస్గా చేయాలి. ఇంకేంటి అంటే మార్నింగ్ చేయాలా, ఈవినింగ్ చేయాలా అని అడిగారనమాట. ఎర్లీ మార్నింగ్ టైంలో అయితే మనకి ప్రశాంతంగా ఉంటుంది, ఏ డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి ఎర్లీ మార్నింగ్ చేసుకోవచ్చు. ఆరెల్స్ మార్నింగ్ మాకు కుదరదు అనే వాళ్ళైతే ఈవినింగ్ టైంలో అయినా చేసుకోవచ్చు. నేనైతే ఎర్లీ మార్నింగ్ చేస్తున్నాను, ఈవినింగ్ టైంలో దీపాలు అయితే వెలిగిస్తున్నాను అనమాట. సో పిల్లలు కూడా లేవరు కాబట్టి ఎర్లీ మార్నింగ్ టైంలో, ఆ టైంలో ప్రశాంతంగా మంచిగా చేసుకోవచ్చు. ఆరెల్స్ కుదరని వాళ్ళు ఈవినింగ్ టైంలో అయినా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డే సండే అవన్నీ తీసేయాలన్నమాట. దేవుడి ఫోటో కానీ ఆ పీట కానీ నెక్స్ట్ డే తీయాలన్నమాట. అండ్ ప్రసాదాలు అయితే మనం ఎవరికైనా ఇవ్వచ్చు, ఎవరైనా ఉంటే ఆరెల్స్ మనమే తినాలన్నమాట. అండ్ ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.